ఓకే అన్నా. లీనియర్ మొమెంటం ఏంటిది? లీనియర్ మొమెంటం అంటే ఎవరికైనా సరే ఒక బేసిక్ ఐడియా అంటుందా? వాట్ ఈస్ ఏ లీనియర్ మొమెంటం? Product of mass into velocity is nothing but a linear momentum. That is what the critic is saying here, right? So linear momentum means, in simple words, we can say quantity of motion. లీనియర్ మొమెంటం అంటే ఒక బేసిక్ ఒక సింపుల్ వర్డ్ లో మనం ఎలా చెప్తామంటే లీనియర్ మొమెంటం ని క్వాంటిటీ ఆఫ్ మోషన్. ఇక్కడ క్వాంటిటీ ఆఫ్ మోషన్ అనేది డిపెండ్స్ ఆన్ టూ థింగ్స్. వన్ ఇస్ మాస్, అనదర్ వన్ ఇస్ వెలాసిటీ. సో లీనియర్ మొమెంటం యొక్క మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ P = m × v. దీని గురించి ఈ టూ బాల్స్ యొక్క వెలాసిటీ వచ్చేసి రెండు బాల్స్ కి సేమ్ ఉంది. వెలాసిటీ ఇస్ నథింగ్ బట్ హియర్ స్పీడ్, బట్ ద డైరెక్షన్ ఇంక్లూడ్స్ హియర్. ఇక్కడ వెలాసిటీ అంటే కూడా స్పీడే, కాకపోతే డైరెక్షన్ ఉంటుంది. సో ఈ టూ బాల్స్ యొక్క స్పీడ్ సేమ్ ఉంది. ఏముంది? సేమ్ స్పీడ్ తో ట్రావెల్ అవుతున్నాయి. ఇప్పుడు ఏ బాల్ ని మనము స్టాప్ చేయాలి అంటే మనకు ఫోర్స్ ఎక్కువగా రిక్వైర్డ్ అవుతుంది. బాల్ ఏ అంటే బాల్ ఏ ని మనం స్టాప్ చేయాలి అంటే మనకి ఫోర్స్ అనేది ఎక్కువ రిక్వైర్డ్ అవుతుంది when compared to B ball. So this shows here, దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే the heavier ball has more quantity of motion. అంటే దీన్ని బట్టి మనకు బాల్ ఏ ని స్టాప్ చేయడానికి ఎక్కువ ఫోర్స్ రిక్వైర్డ్ అవుతుంది when compared to ball B. బాల్ B ని సింపుల్ గా మనం స్టాప్ చేయొచ్చు ఫోర్స్ అప్లై చేసి, బట్ దానికి ఫోర్స్ ఎక్కువగా అప్లై అవుతుంది. అంటే దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే బాల్ ఏ హ్యావ్ క్వాంటిటీ ఆఫ్ మోషన్ మోర్ దాన్ when compared to ball B. So the quantity of motion is directly proportional to mass. అంటే ఈ క్వాంటిటీ ఆఫ్ మోషన్ బాల్ ఏ లో ఎక్కువ ఉందని మనం చెప్తున్నాం, అవునా కదా? ఎందుకు చెప్తున్నాం ఎక్కువ ఉందని విషయం? ఎందుకంటే దాని యొక్క మాస్ ఎక్కువ కాబట్టి, దాని యొక్క అంటే వెయిట్ ఎక్కువ కాబట్టి. సో దట్స్ వై వీ కెన్ సే ద క్వాంటిటీ ఆఫ్ మోషన్ ఆఫ్ ఎ బాడీ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. గుర్తుపెట్టుకోండి. Now consider two balls of same mass moving with different velocities. The force required to stop the fast moving ball is more than the force required to stop the slow moving ball. So the quantity of motion of the body is directly proportional to velocity of the ball. So ఇప్పుడు different situation. Okay, ఇప్పుడు కన్సిడర్ చేయండి. ఇక్కడ ఫస్ట్ కండిషన్ లో ఒక బాల్ యొక్క మాస్ వచ్చేసి హెవియర్ దాన్ బాల్ బి. ఇక్కడ ఫస్ట్ కండిషన్ లో టూ బాల్స్ తీసుకున్నాం. ఒక బాల్ యొక్క సైజ్ పెద్దగా తీసుకున్నాం, ఇంకొక బాల్ యొక్క సైజ్ చిన్నది. అంటే బాల్ ఏ యొక్క సైజ్ ఫస్ట్ కండిషన్ లో చాలా హెవీగా ఉంటుంది, అంటే దాని యొక్క మాస్ ఎక్కువ ఉంటుంది when compared to ball B. బట్ ఇక్కడ సెకండ్ కండిషన్ లో టూ బాల్స్ ఆర్ ఈక్వల్ సైజ్ అండ్ ఈక్వల్ మాస్. రెండు ఈక్వల్ సైజ్ లో ఉన్నాయి, ఈక్వల్ వెయిట్ కలిగి ఉన్నాయి. సో ఇప్పుడు బాల్ ఏ వచ్చేసి ఫాస్ట్ గా వెళ్తుంది, ఫాస్ట్ వెలాసిటీ కలిగి ఉంది బాల్ ఏ వచ్చేసి. సో బాల్ బి వచ్చేసి కొంచెం స్లోగా వెళ్తుంది. ఇప్పుడు దేన్ని మనం స్టాప్ చేయడానికి ఎక్కువ ఫోర్స్ రిక్వైర్డ్ అవుతుంది? బాల్ ఏ. ఎందుకంటే దాని యొక్క వెలాసిటీ స్పీడ్ ఉంది కాబట్టి మనం దాన్ని స్టాప్ చేయడానికి మనకు ఎక్కువ ఫోర్స్ రిక్వైర్డ్ అవుతుంది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే the quantity of motion of a body is directly proportional to velocity of the ball. The quantity of motion of the body is directly proportional to velocity of the body or object. Okay, ఇంతకు ముందు ఏం చెప్పాను? క్వాంటిటీ ఆఫ్ మోషన్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్. ఇప్పుడు ఏం చెప్తున్నారు? క్వాంటిటీ ఆఫ్ మోషన్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వెలాసిటీ ఆల్సో. సో అందుకని దీని యొక్క మొమెంటం, లీనియర్ మొమెంటం యొక్క మ్యాథమెటికల్ ఫార్ములా ఏముంటుందంటే మాస్ ఇంటూ వెలాసిటీ. అంటే ఈ లీనియర్ మొమెంటం ని మనం ఏం చెప్తామంటే క్వాంటిటీ ఆఫ్ మోషన్ అంటాం. క్వాంటిటీ ఆఫ్ మోషన్ అనేది రెండింటి పైన డిపెండ్ అయి ఉంటుంది. ఆ టూ థింగ్స్ ఏంటి? ఒకటి మాస్, ఇంకొకటి వెలాసిటీ. లీనియర్ మొమెంటం ని మనము P తో డినోట్ చేసుకుంటాం. ఓకేనా? ఈ రెండు అంటే ఈ లీనియర్ మొమెంటం మాస్ మీద వెలాసిటీ మీద ఎలా డిపెండ్ అవుతుంది అనే దానికి ఇంతకు ముందు ఒక చిన్న యాక్టివిటీగా మనము చేసి చూపించాం. ఇందాక హెవీ బాల్ ఉంటే దాన్ని మనం స్టాప్ చేయడానికి ఫోర్స్ ఎక్కువగా రిక్వైర్డ్ అవుతుంది when compared to small ball. So that's why the quantity of motion is directly proportional to mass. ఇప్పుడు టూ బాల్స్ సేమ్ సైజ్ లో ఉన్నాయి.
బాల్ ఏ స్పీడ్ గా ఎక్కువ స్పీడ్ వెళ్తుంది అంటే ఎక్కువ వెలాసిటీ కలిగి ఉంది బాల్ B తో కంపేర్ చేస్తే. ఇప్పుడు దేన్ని స్టాప్ చేయడానికి ఫోర్స్ ఎక్కువ రిక్వైర్డ్ అవుతుందంటే ఆబ్వియస్ గా బాల్ ఏ. ఎందుకంటే అది ఎక్కువ వెలాసిటీ కలిగి ఉంది దీనికంటే, అంటే వెలాసిటీ అంటే ఎక్కువ స్పీడ్ తో వస్తుంది దీనికంటే. సో దాన్ని స్టాప్ చేయడానికి మనకి ఎక్కువ ఫోర్స్ రిక్వైర్డ్ అవుతుంది. సో దట్స్ వై హియర్ క్వాంటిటీ ఆఫ్ మోషన్ ఇస్ ఆల్సో డిపెండ్స్ అపాన్ quantity of motion is also directly proportional to velocity. So that's why linear momentum ని మనము mathematical expression లో P is equals to mass into velocity అని రాస్తాం. అర్థమైందా? ఇక్కడ యూనిట్స్ ఆఫ్ మొమెంటం SI యూనిట్స్ ఉన్నాయి, CGS యూనిట్స్ ఉన్నాయి. యూనిట్స్ ఆఫ్ మొమెంటం కి SI యూనిట్స్ ఉన్నాయి, CGS యూనిట్స్ ఉన్నాయి. సో SI యూనిట్ ఆఫ్ మొమెంటం ఇస్ kg మీటర్ పర్ సెకండ్. kg మీటర్ పర్ సెకండ్. నేను ఇంతకు ముందే చెప్పాను మీకు, మొమెంటం ఇస్ totally depends upon mass and velocity. The mass SI units is kg. తెలుసు కదా మనకు. velocity SI units meter per second. సో మనం అందుకని SI units of momentum ఏంటంటే kg meter per second. CGS units of momentum is gram centimeter per second. gram centimeter per second or gram centimeter second inverse అయినా చెప్పచ్చు, ఏదైనా ఒకటే. నెక్స్ట్ చేంజింగ్ మొమెంటం ఒక చిన్న కాన్సెప్ట్ ఇది. చేంజింగ్ మొమెంటం అంటే ఏంటంటే ఇఫ్ an object speed or direction changes then its momentum also changes. ఒక ఆబ్జెక్ట్ ఒక మోషన్ లో ఉన్నప్పుడు దాని స్పీడ్ లేదా డైరెక్షన్ చేంజ్ అవుతే అప్పుడు ఆటోమేటిక్ గా మొమెంటం కూడా చేంజ్ అవుతుంది. దాన్ని మనం చేంజ్ ఇన్ మొమెంటం అంటాం. చేంజ్ ఇన్ మొమెంటం కి ఫార్ములా ఉంది. చేంజ్ ఇన్ మొమెంటం ఇది ఈక్వల్స్ టు ఫైనల్ మొమెంటం మైనస్ ఇనిషియల్ మొమెంటం. సో ఫైనల్ వెలాసిటీని మనము v అనుకుంటాం, అవునా కదా? చెప్పు రిషిక్. ఇనిషియల్ వెలాసిటీని u అనుకుంటాం. సో చేంజ్ ఇన్ మొమెంటం ని మనము ఈ విధంగా రిప్రజెంట్ చేసుకుంటాం. తర్వాత ఫైనల్ మొమెంటం ని mv గా రాసుకున్నాను మైనస్ ఇనిషియల్ మొమెంటం ని mu గా రాసుకున్నాను. సో చేంజ్ ఇన్ మొమెంటం ఫార్ములా ఏంటని మిమ్మల్ని అడిగితే చేంజ్ ఇన్ మొమెంటం ఇస్ ఈక్వల్స్ టు ఫైనల్ మొమెంటం మైనస్ ఇనిషియల్ మొమెంటం. దిస్ ఇస్ ద total explanation completed.